ఈరోజు శనివారము, అమావాస్య, శని జయంతి అని మనము దీని యొక్క విశేషం తెలుసుకున్నామండి. ఈ రోజుతోని మనకు వైశాఖ మాసం అయిపోవస్తుంది. ఇంకా రేపటి నుంచి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసము అని చెప్పడం జరుగుతుంది. మరి అధిక మాసం అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుంది, మరి ఈ మాసం యొక్క పురాణ గాథ ఏంటి, మరియు ఈ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవన్నీ కూడా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, తెలుసుకోండి, ఆచరించండి, చక్కగా ఆ పుణ్యాన్ని పొందండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి అదేవిధంగా కామెంట్లో తప్పకుండా ఓం పురుషోత్తమాయ నమః అని తప్పకుండా రాయండి. ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసం అంటున్నారు. ముందుగా ఈ అసలు అధిక మాసము అనేది ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. అధిక మాసం అనేది ప్రతి 2 లేక 3 సంవత్సరాలు అంటే 32 నెలలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది అని మనకు పండితులు తెలియజేస్తున్నారు. మరి ఇది ఏ విధంగా అంటే, మనకు ప్రతి సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం, తెలుగు సంవత్సరంలో. అయితే మనకు 32 నెలలకు ఒకసారి ఒక నెల ఎక్కువగా వస్తుంది, అంటే 30 రోజులు. అది ఏ విధంగా జరుగుతుంది, తేడా ఎందుకు జరుగుతుంది అంటే, మనము చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి చాంద్రమానం అని మనము కాలాన్ని లెక్కిస్తాం. అదేవిధంగా సూర్య గమనాన్ని బట్టి సూర్యమానంతో లెక్కిస్తాం. అయితే ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాలలో చంద్రమానాన్ని తీసుకుంటాం. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక అటు వాళ్ళేమో సూర్యమానాన్ని తీసుకుంటారన్నమాట. అయితే ఈ సూర్యమానానికి చంద్రమానానికి తేడా ఏంటి అంటే, సూర్యుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అంటే ప్రతి సూర్య సంక్రాంతి అంటారు దాన్ని. ఆ సూర్య సంక్రాంతి ఒక రాశి నుండి ఇంకో రాశికి ఎప్పుడు జరుగుతుంది అంటే పౌర్ణమికి జరుగుతుంది. కాబట్టి పౌర్ణమి తెల్లవారి నుండి మళ్ళా పౌర్ణమి వరకు ఒక మాసంగా పిలుస్తారు. దాన్ని ఆ రాశి ఏ రాశిలో ప్రవేశం జరిగితే ఆ రాశి పేరుతోని, ఉదాహరణకు మేషరాశిలో సంక్రమించినప్పుడు రవి, దాన్ని మేషమాసము అంటారు అన్నమాట. అట్లా మనకు ఈ రాశుల పేర్లతోని మాసాలను పిలువబడడం జరుగుతుంది. కానీ మనము చైత్రమాసము, వైశాఖ మాసం అంటాం. అంటే చైత్రము, వైశాఖం అనేవి ఏంటి, మనము చాంద్రమానాన్ని ప్రకారం లెక్కిస్తాం. అంటే ఇది మనకు పౌర్ణమి ఏ నక్షత్రం రోజు ఉంటే ఆ నక్షత్రం పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఉదాహరణకి చైత్రమాసం అంటే పౌర్ణమి రోజు చిత్త నక్షత్రం ఉంటుంది, కాబట్టి దాన్ని చైత్రము అంటాం. ఇప్పుడు ఈ మాసంలో పౌర్ణమి విశాఖ నక్షత్రంలో వస్తే వైశాఖం అంటాం. ఇప్పుడు అదేవిధంగా రాబోయే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి ఉంటే జ్యేష్ఠ మాసం అంటాం. అయితే ఈ విధంగా పిలుస్తాం. అయితే ఈ చాంద్రమానానికి సూర్యమానానికి మధ్యలో తిథుల వల్ల, ఈ రెండిటి గమనానికి తేడా వల్ల మనకు ప్రతి సంవత్సరము 11 రోజుల తేడా వస్తుంది అన్నమాట. అంటే సూర్యగమనానికి చంద్రగమనానికి మధ్యన, అంటే మనకు ఒక్కొక్క రోజు 2 తిథులు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అట్లా టోటల్గా 11 రోజులు. అట్లా 32 నెలలకి మనకు ఒక నెల ఎక్కువగా వచ్చేస్తుంది అన్నమాట ఆ లెక్క ప్రకారం. కాబట్టి ఏం జరుగుతుంది అంటే, ఈ ఎక్కువగా వచ్చిన
నెల రోజులను అధిక మాసంగా పిలుస్తారు. ఇప్పుడు 12 మాసాలకు 12 పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇవే ఉంటాయి. కానీ 3 ఏళ్ళకు ఒకసారి వచ్చేదాన్ని మనము అధిక మాసం అంటాం అన్నమాట. ఎక్కువగా వచ్చింది కాబట్టి, అధికంగా వచ్చింది కాబట్టి. అంటే ఈ మాసము 13వ నెల కింద మనం తీసుకోవాలి. అంటే అది ఎక్కడ వస్తుందో అప్పుడు దానికి సంబంధించిన నెలను అధిక మాసంగా చెప్తారు. అంటే 2 పేర్లు వస్తాయన్నమాట. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో అధిక మాసం అన్నారు కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠ మాసము అధిక మాసం వచ్చిన తర్వాత మళ్ళీ జ్యేష్ఠము నిజమాసం ఉంటుంది. అంటే ఈ నిజమాసంలోనే మనము ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో వాటిని నిజమాసంలోనే చేయాలి. ఈ అధిక మాసంలో చేయకూడదు. అయితే ఈ అధిక మాసంలో ఏం చేయొద్దు అంటే శుభకార్యాలు నిర్వహించారు. అంటే పెళ్ళిళ్ళు కానీ, పెళ్ళి ముహూర్తాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఇటువంటి ఫంక్షన్లు చేయరన్నమాట. ఉపనయనాలు కానీ, ముహూర్త నిర్ణయించేవి ఏవైతే ఉంటాయో వాటిని చేయడం జరగదు. ఎందుకు అంటే సూర్య సంక్రాంతి అనేది ఈ మాసంలో జరగదు కాబట్టి దీనికి శుభకార్యాలు చేయకూడదు అంటారు. అయితే ఈ విధంగా ఇది ఏర్పడ్డప్పుడు ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది, అధిదేవత ఉన్నారు. ఇప్పుడు వైశాఖ మాసంలో లక్ష్మీ నారాయణులను పూజిస్తాం, కార్తీక మాసంలో శివ కేశవులను పూజిస్తాము, ఇట్లా పుష్యమాసంలో శనీశ్వరుడు అధిదేవత అంటాం. అంటే ప్రతి మాసానికి ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ అధిక మాసానికి ఎవరు అధిదేవతగా లేరు. అయితే దీన్ని ఏమన్నారంటే దీంట్లో శుభకార్యాలు చేయకూడదు కాబట్టి మలమాసం అని పేరు వచ్చిందట. అయితే ఈ మలమాసం అని పిలవడం వల్ల ఈ మాసానికి కాస్త బాధ కలిగింది. అప్పుడు ఈ మలమాసము అనేది శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నదన్నమాట. అయితే ఇదేంటి, నన్ను అపవిత్రంగా భావిస్తున్నారు, నేను చేసిన పొరపాటు ఏమిటి, నాకెందుకు ఈ విధంగా ప్రత్యేకత లేదు అని తపస్సు చేసిందట. తపస్సు చేస్తే అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పటి నుండి అధిష్టాన దేవతగా నేనే ఉంటాను. ఇప్పుడు ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు అందరూ. కాబట్టి చాలా అతి పవిత్రమైన మాసంగా దీన్ని అందరూ పాటిస్తారు. ఎవరైతే ఈ మాసంలో దాన ధర్మాలు చేయడము లేదా జపము పూజలు చేయడము చేస్తే కనుక వాళ్లకు అనంతమైన పుణ్యాన్ని శుభ ఫలితాలను కలుగుతాయని ఆ శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడనమాట ఈ అధిక మాసానికి. అందుకే భక్తి శ్రద్ధలతోని దీన్ని పురుషోత్తమ మాసం అని పిలవాలి, అధిక మాసం అని అనకూడదు. ఈ ఆ శ్రీమన్నారాయణుని వరప్రసాదితమైన మాసం కాబట్టి ఇది అతి పవిత్రమైన మాసంగా మనం తప్పకుండా ఈ మాసంలో ఈ కథను వినాలి. మరి ఏం చేయాలో తెలుసుకొని తప్పకుండా ఆచరించాలన్నమాట. ఇట్లా ఇది పురాణ గాథ. అయితే పూజలు చేయడం ఏమేం చేయొచ్చు అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజ చేయాలి. ఇది పురుషోత్తమ మాసం. అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అవతార విశేషాలను పారాయణం చేయడము, భాగవతాన్ని చదవడము, విష్ణు సహస్రనామం చదవడము, మరి రామాయణం చదవడము, ఈ విధంగా భగవద్గీతను పారాయణం చేసుకోవడము, ఇలా పారాయణం చేయడము, జపం చేయడము, పూజలు చేయడము, అందరినీ పిలిచి అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, విశేషంగా ఏది చిన్న పని చేసినా కూడా మనకు విశేషమైన పుణ్యాన్ని విశేషమైన ఫలితాన్ని
పొందగలుగుతాము అని ఆ శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చిండనమాట. అయితే సాయంత్రం పూట తప్పకుండా దీపారాధన చేయాలి. చేసి తులసి కోట వద్ద కూడా తప్పకుండా దీపారాధన చేయాలి ఈ మాసంలో. అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. ఈ పొద్దున చేసినా చేయకపోయినా ప్రదోష వేళలో తప్పకుండా మనము ఒక దీపాన్ని వెలిగిస్తే సకల సౌభాగ్యాలు పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఈ మాసంలో మరి శుభకార్యాలు ఏవి చేయకూడదు. గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ ఉండవు. కేవలము మనము దైవ సంబంధంగా పూజలు, జపాలు, దానాలు చేయడం వల్ల మనము అధికమైన పుణ్యాన్ని, అధికస్య అధిక ఫలం, అంటే అధిక మాసంలో ఏది చేసినా అధికమైన ఫలం. చిన్న దానం చేయడం కూడా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువును అడిగింది. ఈ అధిక మాసం అంటే ఏంటి, దాని గురించి వివరించండి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి చెప్పాడనమాట ఈ మాసం యొక్క ప్రత్యేకతను. కాబట్టి మనమందరం కూడా దాన్ని విని ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించుకొని వారు చెప్పిన విధంగా ఈ మాసాల్లో తప్పకుండా శక్తి మేరకు ఆచరించి ఆ పుణ్యాన్ని పొందాలన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా మాసమంతా మనం చేయడం చాలా మంచిది, కానీ రోజు మనకు చేసే అవకాశం ఉంటుంది ఉండదు. కాబట్టి అష్టమి మొదలుకొని పౌర్ణమి వరకు, అష్టమి మొదలుకొని అమావాస్య వరకు తప్పకుండా మనము జప, తప, పూజ మరియు పారాయణము, దానము ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయాలి. ఈ రోజులలో అయినా కనీసము ఈ మంచి పుణ్యకార్యాలను చేయడము వల్ల మనకు అధికమైన పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం కాబట్టి అందరూ దీన్ని చక్కగా తెలుసుకొని మరి దీన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరి అదేవిధంగా ఓం పురుషోత్తమాయ నమః అని కామెంట్లో రాయండి. అదేవిధంగా మనకు ఈ అధిక మాసంలో ఇంకొకటి దానం చేసేటప్పుడు నెలంతా దానం చేయలేము కాబట్టి 33 వస్తువులను దానం చేసుకోవాలి అనేది ఒక సిస్టమ్ ఉంది. ఏవైనా కానీ అంటే ఒక కుటుంబానికి ఒక వారానికి సరిపడా సరుకులు 33 రకాలు, అంటే పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు దగ్గర నుండి మనం బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, నూనె, చక్కెర, ఇలా పాలు, పెరుగు అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే అన్నదానం చేసినట్టు అవుతుంది. మరియు ఈ 33 రోజులు కూడా మనము వారికి దానం చేసిన ఫలితాన్ని పొందుతాం అన్నమాట. ఒక కుటుంబాన్ని, పేదవాళ్ళని ఆదుకున్నట్టుగా ఉంటుంది. అయితే బ్రాహ్మణులకు దక్షిణ సహితంగా ఆడవాళ్లకు అలంకరణ సామాగ్రిని, వస్త్రాలను, మరి లేదా దంపతులకు వస్త్రాలు, చక్కగా ఈ స్వయం పాకము మరియు అలంకరణ సామాగ్రి మనకు తెలుసు కదా, సారెపెట్టెలో ఏమేమి ఉంటాయి, అలాంటివి కూడా దానం చేసుకోవడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఈ మాసం మళ్ళీ 3 ఏళ్ళకు కానీ రాదు కాబట్టి